200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఈ రెండు స్కీముల గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టాపిక్ల మీద, ఈ 6 స్కీముల టాపిక్ల మీద వీడియోలు చేసి నేను అలసిపోతున్నా. మీరు కూడా ఈ వీడియోలు చూసి అలసిపోయి ఉంటారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 స్కీముల గురించి ఏదో ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. ఎప్పుడు ఏదో ఒక దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నది. ఎట్లా అంటే మొన్న ఫిబ్రవరి 1 నుంచి ప్రతి నెల ఎవరైతే మీ ఇంటికి వచ్చి ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు ఇస్తాడో ఎలక్ట్రిసిటీ అధికారి, ఆయన ఫిబ్రవరి 1 నుంచి వాళ్ళు వచ్చి మీ ఇంటికి బిల్ ఇవ్వడంతో పాటు మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఈ రెండు ఒక సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వాళ్ళ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకుంటున్నారు. సరే, మంచి విషయమే. కాకపోతే ఏంటంటే ఎవరైతే సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకుంటున్నారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి బిల్లు రాదు అని చెప్తున్నారు. సరే, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే లేదు రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్కి అర్హులు కారు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే సరే, అర్హులు కారా పక్కన పెట్టేస్తే, ప్రభుత్వం ఎప్పుడైతే ఈ స్కీముల కోసం ఫామ్లు ఇచ్చిందో ఆ టైంలో ఏం చెప్పారు? లేదు మీరు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా 6 స్కీములకి అప్లై చేసుకోండి. రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీములతో పాటు ఈ రేషన్ కార్డు కోసం కూడా సపరేట్గా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి అంటే ప్రజలందరూ లెటర్లు రాసి ఈ 6 స్కీములతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసి ఇచ్చారు, అధికారికి చేతిలో పెట్టారు. కానీ ఇప్పుడు ఏమంటారు? లేదు రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్ వర్తించదు. గ్యాస్ సిలిండర్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అదే పరిస్థితి అని చెప్పేసి కొన్ని టాక్స్ వినబడుతున్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఈ అప్లికేషన్ లో తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు ఇక్కడ చూడండి ఏమంటాడు కొంచెం అడుగుతున్నాడు. రేషన్ కార్డు లేకుండా పథకము రావడం కష్టం. రేషన్ కార్డు ఇస్తాం కదా, రేషన్ కార్డు లేకపోతే నువ్వు చెప్పేది సమస్య నిజమే. ఈ అప్లికేషన్ లో తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు రేషన్ కార్డులు ఇస్తాము, ఎందుకు మీరు భయపడుతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. సరే, పద్ధతి ఏంటి అంటే ముందు రేషన్ కార్డులు అన్నీ ఇచ్చి దాని తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి. ఇది ప్రాపర్ పద్ధతి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? రేషన్ కార్డులు ఇవ్వకుండా దాన్ని హోల్డ్లో పెట్టి ఈ స్కీములు అమలు చేస్తున్నారు. అట్లాంటప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఎందుకు అంటే పాత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మీరన్నా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఈ పథకాలు స్టార్ట్ చేస్తారు అనుకున్నారు ప్రజలు. అట్లాంటిది మీరు డైరెక్ట్గా పథకాలు స్టార్ట్ చేస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. అట్లాంటప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఒకటి. రెండోది, అప్లై చేసుకుని ప్రయోజనం ఏంటి? అది రెండో విషయం. తప్పకుండా ఈ వీడియో అన్నది కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి. ఎందుకంటే ఇది హయ్యర్ అథారిటీ దాకా వెళ్ళాలి. వెళ్తేనే ప్రజల బాధ ఏంది అన్నది ప్రభుత్వాలకి అర్థమవుతుంది. నా క్వశ్చన్ సింపుల్. మీరు స్కీమ్స్ పెట్టిర్రు, రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి అన్నారు, ప్రజలు చేసుకున్నారు. ఇప్పుడు స్కీమ్ ఇవ్వడానికి ముందు మీరు ఫస్ట్ రేషన్ కార్డులన్నా ఇవ్వాలి, లేదా ఈ స్కీములు రేషన్ కార్డులు లేకపోయినా ఇవ్వాలి. రెండే పద్ధతులు కదా. ఒకటి, మీరు ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి, తర్వాత స్కీములు రన్ చేయండి. 2, స్కీములు రన్ చేయండి వితౌట్ రేషన్ కార్డు, అసలు రేషన్ కార్డే అడగొద్దు మీరు. ఈ 2 పద్ధతులలో ఏదో ఒక పద్ధతి అనేది పాటించాలి. అట్లా చేయకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము అంటే మరి లేని వాళ్ళు ఎక్కడికి పోతారు? మిమ్మల్ని నమ్ముకునే కదా ఓట్లు వేసింది మీకు, మిమ్మల్ని నమ్ముకునే కదా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు, మిమ్మల్ని నమ్ముకునే కదా క్యూలలో నిలబడి మరి 6 స్కీములకి అప్లై చేసుకున్నారు. మరి ఆ స్కీములకి అప్లై చేసుకొని క్యూలలో నిలబడి ఇంత బాధలు పడి ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రజలు ఇంత కామన్ చిన్న విషయం ఇది అర్థం చేసుకునేది, అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు అన్నది అది అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియో అనేది రీచ్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.